హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసి అసలు మన ఇండియన్ కిచెన్స్కి డిష్ వాషర్ ఎలా ఉంటుంది, వాటి ప్రైసింగ్ ఎట్లా ఉంటుంది, డిటర్జెంట్ ఏంటి, అండ్ కరెంట్ బిల్ ఎట్లా వస్తుంది, మన పని తగ్గుతుందా పెరుగుతుందా, ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వెదర్ ఎట్లా అయిపోయిందంటే, సమ్మర్ పోతూ మాన్సూన్ వస్తుంది కదా, ఫ్యాన్ వేస్తేనేమో చలేస్తుంది, ఫ్యాన్ ఆఫ్ చేస్తేనేమో వేడిగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్ ఆఫ్ చేసింది 1, 2లో పెట్టామనుకోండి సౌండ్ వస్తుంది. సో ఎనీవే, నేనైతే డిష్ వాషర్ని 2007 నుంచి వాడుతున్నానండి. అప్పుడు యూఎస్లో వాడాను. ఇండియాలో వచ్చేసి నేను 2021 నుంచి వాడుతున్నా. కోవిడ్ టైంలో ఎప్పుడైతే మెయిడ్స్ రావడం మానేశారో అప్పటి నుంచి మళ్ళీ నేను డిష్ వాషర్ స్టార్ట్ చేశాను. సో నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో మీకు చెప్తాను నేను, జెన్యూన్గా అనమాట. మీకు ఏవైతే నెగిటివ్ పాయింట్స్ ఉంటాయో నెగిటివ్ లానే చెప్తాను, పాజిటివ్ లానే చెప్తాను. ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత దెన్ యూ డిసైడ్ రియల్గా డిష్ వాషర్ కొనాలా వద్దా అనేది ఇట్స్ అప్ టు యూ. కరెంట్ బిల్తో సహా చెప్తాను. మాకు డిష్ వాషర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత పెట్టడానికి కొంచెం టైం పట్టింది అనమాట. సో ఇప్పుడు మీది కొత్త ఇల్లు అనుకోండి, మీరు ఫ్యూచర్లో డిష్ వాషర్ తీసుకోము అనేసి యాడమెంట్గా ఉండకండి. వీ నెవర్ నో, ఎప్పుడన్నా హెల్త్ పాడైనప్పుడు కానీ లేదా హౌస్ హెల్ప్ లేనప్పుడు కానీ మనకి ఇంకా డిష్ వాషర్ పెట్టించుకోవాలని ఫ్యూచర్లో అవసరం అయితే అన్నట్లుగానే ఇల్లు కట్టించుకోవాలి. కొత్తగా కట్టించుకునే వాళ్ళకి ఇది. ఇప్పుడు కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, దాని కింద స్పేస్ ఉండేలాగా డిష్ వాషర్ మెజర్మెంట్స్ మీరు ఇస్తే అలా స్పేస్ ఉండేలాగా వాళ్ళు ముందే కొద్దిగా వదులుతారనమాట స్పేస్. దాని కిందకి డిష్ వాషర్ పెట్టించుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు కిచెన్ ప్లాట్ఫామ్ కింద ఇంక్లూడ్ చేస్తున్నట్లయితే డిష్ వాషర్ని ఎప్పుడైనా కానీ సింక్ పక్కన పెట్టించుకోండి. అప్పుడు అంట్లు ఇక్కడ తోమేసి ఇలా డిష్ వాషర్లో వేసేయచ్చు. నేను హాల్లో చేస్తున్నా బికాస్ కిచెన్లో నాకేంటంటే లైటింగ్ ఎక్కువగా రాదు. సో ఎనీవే, ఇప్పుడు నా కిచెన్లో అయితే డిష్ వాషర్ ఇంటిగ్రేటెడ్గా లేదు, బయట నేను బాల్కనీలో పెట్టించాను. సో ఎవరైతే ఓల్డ్ కిచెన్స్ ఉన్నాయో, ఎవరికైతే ఆ ప్రొవిజన్ లేదో కిచెన్లో, మీరు మాలాగా బయట పెట్టించుకోవచ్చు, లేదా ఇలా సైడ్కి కూడా పెట్టేసుకోవచ్చు. యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే డిష్ వాషర్ అంటే కిచెన్లో ఇంటిగ్రేటెడ్గా రావాలనుకుంటారు, కానీ అవసరం లేదు. అది కూడా ఒక అప్లయన్స్ మనం తీసుకొని నార్మల్గా ప్లగ్ పెట్టేసుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే సింక్లో అంట్లు ఉంటాయి కాబట్టి సింక్కి దగ్గర పెట్టించుకోవాలి. అండ్ వాటర్ కనెక్షన్ కూడా కంపల్సరీ ఉండాలి. సో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే, డిష్ వాషర్ ఉంటే వాటర్ కనెక్షన్ కంటిన్యూస్గా ఉండాలా అనేసి. ఎస్, వాటర్ కనెక్షన్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వకూడదు. ఇప్పుడు డిష్ వాషర్ రన్ అయ్యేటప్పుడు మీ వాటర్ సప్లై ఆగిపోయింది అనుకోండి, డిష్ వాషర్ కూడా ఆగిపోతుంది. అదే అక్కడే ఇండికేటర్ చూపిస్తుంది అనమాట, వాటర్ ఫ్లో లేదు అనేసి. సో మీకు మీ ఏరియాలో వాటర్ ప్రాబ్లం ఉంది అంటే మాత్రం యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. లేదా మీరు ఈ టైంలో మీకు వాటర్ వస్తున్నాయి అంటే ఆ టైంలోనే డిష్ వాషర్ వేసుకోవచ్చు. అది కూడా మీరు ఆలోచించండి. అండ్ ఫస్ట్ వెళ్ళి నా డిష్ వాషర్ అసలు ఎక్కడుంది, ఎలా ఉంది, ఏ బ్రాండ్ది అది చూద్దాం రండి. మా డిష్ వాషర్ వచ్చేసి ఇలా పెట్టించానండి. ఎక్కడ మనం పెట్టించాలనుకున్నా కానీ కంపల్సరీగా ఒక ఎలక్ట్రిసిటీ అవుట్లెట్ ఉండాలి, వాటర్ అవుట్లెట్ ఉండాలి. వాటర్ ఎక్కడ మనకి పడదు, తడి అనేది మనకు అసలు బయటికి కనిపించదు. వాషింగ్ మిషన్లోంచి అయినా మనకి వాటర్ ఎప్పుడైనా బయటకు కనిపిస్తాయేమో, కానీ డిష్ వాషర్లోంచి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడి నుంచి పోతున్నాయో కూడా మనకు అసలు కనబడదు. ఆ ఏరియా కూడా అసలు ఏమాత్రం కూడా వెట్గా అవ్వదన్నమాట. ఇంకా మాది వచ్చేసి బాష్ది 5 years బ్యాక్ మోడల్ కాబట్టి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. ప్యానెల్ అయితే ఇలా ఉంటుందండి. అండ్ ఇట్లా ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేస్తే లోపల వచ్చేసి 2 racks ఉంటాయి, కింద ఒక ర్యాక్, పైన ఒక ర్యాక్. సో లోపలంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. ఏవైతే ర్యాక్స్ ఉన్నాయో ఇవి మాత్రం ఫైబర్ అన్నమాట. అండ్ వీటిల్లో ఇలా నించున్నట్లుగా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చండి. అంటే ప్లేట్స్ ఉన్నాయనుకోండి, అవి ఇట్లా నించో పెట్టుకోవచ్చు. లేదు గిన్నెలు ఉన్నాయి అంటే వీటిని ఇట్లా ఫోల్డ్ చేసేయచ్చు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద బిర్యానీ చేసినప్పుడు గిన్నెలు ఎక్కువ ఉంటాయి కదా, అలాంటప్పుడు ప్లేట్స్ సెక్షన్ తీసేసుకోవచ్చు. ప్లేట్స్ ఎక్కువ ఉంటే ప్లేట్స్ సెక్షన్ ఎక్కువ పెట్టుకోవచ్చు అట్లా. సో ఇలా ఉంటుందండి. సో ఇటు సైడ్ వచ్చేసి రిన్ సైడ్ వేయాలి, ఇందులో వచ్చేసి డిటర్జెంట్ వేయాలి. నేను చూపిస్తాను.
లోపల ఇట్లా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇది చూసేయండి. ఈ లోపల వచ్చేసి సాల్ట్ వేయాలన్నమాట. నాకు ఫస్ట్ అసలు డిష్ వాషర్లో సాల్ట్ వేయాలి అని తెలిసినప్పుడు అయ్యో సర్ప్రైజ్డ్ ఎందుకు వేయాలి అనేసి. అండ్ ఇది వచ్చేసి బాస్కెట్, ఇందులో కట్లరీ మొత్తం కూడా వేసుకోవచ్చు. దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు లోపల, లేదంటే తీసి ఇట్లా బయట కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు కట్లరీ ఎక్కువ ఉందనుకోండి లోపల పెట్టేసుకోవచ్చు, లేదు గిన్నెలు ఎక్కువ ఉన్నాయి అంటే దీన్ని డిటాచ్ చేసేసుకొని బయట పెట్టేసి గిన్నెలు పెట్టేసుకోవచ్చు అనమాట. సో మీకు వాడుతూ ఉంటే అలవాటు అవుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఎవ్రీడే డిటర్జెంట్ అయితే వేయాలి. మంత్లీ ఒకసారి వచ్చేసి వాషింగ్ మిషన్ ఎలాగైతే మనం ఒక డీస్కేలర్ వేసేసి ఒక సైకిల్ రన్ చేస్తామో దీన్ని కూడా డీస్కేల్ చేస్తాం. డిష్ వాషర్లో 2 సైజెస్ ఉంటాయండి, 2 to 3 సైజెస్ ఉంటాయి. 12 ప్లేస్ సెట్టింగ్స్, 13 ప్లేస్ సెట్టింగ్స్, 14 ప్లేస్ సెట్టింగ్స్. నేను ఎప్పుడైతే కొన్నానో అప్పుడు నాకు ఓన్లీ 2 ఆప్షన్సే చెప్పారు, 12 ప్లేస్ సెట్టింగ్స్ అండ్ 14 ప్లేస్ సెట్టింగ్స్ అని. డిఫరెన్స్ ఏంటి అంటే ఏం లేదు, 14 ప్లేట్ సెట్టింగ్స్ అని కూడా అంటారు, ప్లేస్ సెట్టింగ్స్ అని కూడా చూసాను కొన్ని చోట్ల. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఏం లేదండి కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ పడతాయి అంతే, పెద్ద డిఫరెన్స్ ఉండదు అన్నారు. రేట్ డిఫరెన్స్ ఉంటుంది, 12కి ఒక ప్రైస్ ఉంటుంది, 13కి ఒక ప్రైస్, 14కి ఒక ప్రైస్ ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే నాకు చిన్నది చాలు, ఇది చిన్నది కాదు బట్ 12 ప్లేట్ సెట్టింగ్స్ వచ్చేసి నాకు ఓకే అనేసి నేను అది తీసుకున్నాను. అండ్ ఎలా అయితే ఒక్కొక్క అప్లయన్స్కి ఒక్కొక్క బ్రాండ్ ఫేమస్ ఉంటుంది. సో డిష్ వాషర్స్లో వచ్చేసి బాష్ బ్రాండ్ ఫేమస్ అనమాట, అందుకే నేను బాష్కి వెళ్ళాను. బట్ ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఐఎఫ్బీలోను చాలా రకాల, శాంసంగ్లోను వీటిలో కూడా వచ్చేసాయి డిష్ వాషర్స్ అనేవి. కానీ బాష్ ఫేమస్ అని నేను విన్నా కాబట్టి అదే నేను ఇక్కడ తీసుకున్నాను. యూఎస్లో వచ్చేసి నేను జీఈది వాడాను డిష్ వాషర్. సో అక్కడైతే అసలు ప్రాబ్లం నాకు ఎప్పుడూ రాలేదు, సర్వీసింగ్ ప్రాబ్లం కూడా రాలేదు. మేబీ వాటర్ అక్కడ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి అనుకుంటున్నా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే డిష్ వాషర్ కొనుక్కోగానే దాని వెనకాల వాటర్ సాఫ్ట్నర్ కూడా పెట్టి చేసుకోవాలి. అప్పుడు హార్డ్ వాటర్ రాకుండా అవి సాఫ్ట్ అయిపోయి వస్తాయి అన్నమాట. మెయింటెనెన్స్ అయితే రెగ్యులర్గా చేయిస్తూనే ఉండాలి. ఇంకా డిటర్జెంట్ విషయానికి వస్తే ఏ డిటర్జెంట్ యూజ్ చేయాలి అనేసి కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. నార్మల్గా మన విమ్ లిక్విడ్ అట్లాంటివి అందులో అస్సలు వేయద్దు. ఐ డిడ్ దట్, నేను చేశాను ఆ పని. ఒకసారి ఏమైందంటే డిష్ వాషర్లో లిక్విడ్ అయిపోయింది, అప్పుడే కొత్త అనమాట, నేను డిష్ వాషర్ యూజ్ చేయడం స్టార్ట్ చేసి నాకు అసలు తెలీదు. సో ఆ విమ్ లిక్విడ్ తీసుకెళ్ళి సరేలే ఇవాటికి నేను విమ్తో కడిగేస్తాను, రేపు డిష్ వాషర్ది లిక్విడ్ కొనుక్కొని వద్దాము అనేసి విమ్ వేసేసి స్టార్ట్ చేసా. నురుగు అయిపోయి మొత్తం కిచెన్ అంతా ఇట్లా ఫిల్ అయిపోయింది అనమాట. ఇట్లా సినిమాల్లో నురుగు వస్తుంది చూసారా, ఆ లెవెల్లో వచ్చింది. సో ఇంకా అప్పుడు యూఎస్లో ఉన్నప్పుడు మా అబ్బాయి ఏమో చిన్నపిల్లోడు, కిచెన్ అంతా నిండిపోయింది. ఇంకా నాకు తెలియదు అసలు అంత డిజాస్టర్ అవుతుందని. సో ఇంకా ఇంట్లో ఉన్న బెడ్షీట్స్ అన్నీ తెచ్చేసి ఇంకా ఆ డిష్ వాషర్ దగ్గర వేసేసి ఆ నురుగంతా పీల్చుకున్నాక అప్పుడు ఇంకా బెడ్షీట్స్ తీసాం, అంత నురుగు వచ్చింది. సో విమ్ లిక్విడ్ అస్సలు యూస్ చేయొద్దు డిష్ వాషర్లో, వాటికి స్పెషల్ డిటర్జెంట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తాను, 2 రకాల డిటర్జెంట్స్ చూపిస్తాను. ఇదొక ఫేమస్ డిటర్జెంట్ అండి, ఫినిష్. ఈ బ్రాండ్ చాలా మంచిది, నేను కొన్ని సంవత్సరాలు వాడాను. దీంట్లో ఏంటంటే ఇప్పుడు సాల్ట్ అండ్ డిటర్జెంట్ ప్లస్ రిన్సైడ్ అన్నీ కలిపి ఒకే దాంట్లో ఒక ట్యాబ్లెట్ లాగా ఉంటుంది అనమాట. సో హ్యాసిల్ ఫ్రీ, సింపుల్గా ఒక ట్యాబ్లెట్ పెట్టేసేయచ్చు, అయిపోతుంది. అయితే ఏంటంటే నేను 2 రకాల డిటర్జెంట్స్ చూపిస్తాను మీకు, మీరు 2 వాడి చూడాలి, ఏదైతే మీకు సూట్ అయ్యిద్దో అది యూజ్ చేయాలన్నమాట. సో ఇది వచ్చేసి ఫినిష్ది, జస్ట్ ట్యాబ్లెట్లా ఉంటుంది. ఇది పాతింట్లో సరిగ్గా సూట్ అయ్యేది కాదు మాకు, బట్ కొత్త ఇంట్లో ఇది చాలా బాగా సూట్ అవుతుంది. సో వాటర్ని బట్టి కూడా ఉంటుంది, ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు డిషెస్ మీద వైట్ స్టెయిన్స్ వస్తున్నాయి ఏంటి అనేసి. సో ఫస్ట్ మీరు డిటర్జెంట్ మార్చి చూడండి, అది కూడా ఫిక్స్ అవ్వకపోతే అప్పుడు మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసుకొని వాటర్లో హార్డ్నెస్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. సో ఫినిష్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఇది ఫార్చ్యూన్ బ్రాండ్ నుంచి ఇట్లా 3 వస్తాయి. ఇప్పుడు ఫినిష్లోనేమో 3 కలిపి ఒకటే ట్యాబ్లెట్లో వస్తాయి, దీంట్లోనేమో సెపరేట్గా వస్తాయి. సో నేను పాతింట్లో ఇది యూజ్ చేసేదాన్ని, ఫార్చ్యూన్. సో ఇక్కడ కొత్తింట్లో ఏంటంటే నాకు వాటర్ సాఫ్ట్నెస్ అనేది బాగుంది, మంచిగా సాఫ్ట్గా ఉంటున్నాయి వాటర్, ఎక్కువ హార్డ్గా లేవు. అందుకే 2 రకాల డిటర్జెంట్లు కూడా బాగా పనిచేస్తున్నాయి. బాగా ఉప్పు నీళ్ళు ఉన్నాయనుకోండి అప్పుడు కొంచెం కష్టం. వాటర్ సాఫ్ట్నర్ ఉంది మాకు డిష్ వాషర్ వెనకాల, బట్ స్టిల్ మనం డిటర్జెంట్ అనేది చూసి వాడుకోవాలి. దీంట్లో ఏంటంటే సాల్ట్ వస్తుంది అండ్ డిటర్జెంట్ వస్తుంది అండ్
ఈ లిక్విడ్ కూడా వస్తుంది అనమాట. సో సాల్ట్ని ఏం చేయాలంటే 20 డేస్కి ఒకసారి లేదా మంత్లీ ఒకసారి 3-4 గుప్పెళ్ళు ఇందులో వేయాలండి. ఇందులో వాటర్ ఉంటాయి ఆల్రెడీ, అందులోనే వేసేయాలి. ఇది మన కళ్ళుప్పు లాగా ఉంటుంది అనమాట. సో ఇది అయిపోయినప్పుడల్లా మనకి లైట్ వెలుగుతుంది, అప్పుడు మళ్ళీ వేసుకోవాలి. సో ఆన్ యావరేజ్ నేను ఎవ్రీడే ఒకసారి వేస్తాను కాబట్టి మంత్లీ ఒకసారి వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి రిన్సైడ్ అనేది లిక్విడ్లా వస్తుంది. ఇది 15 డేస్కి ఒకసారి 10 డేస్కి ఒకసారి వేసుకోవాలి. రిన్సైడ్కి కూడా మనకి ఇండికేటర్ ఉంటుంది, అది అయిపోతే ఇక్కడ వేసుకోవాలన్నమాట. వేరే డిష్ వాషర్ మోడల్లో అయితే వేరే చోట వస్తాయి ఈ స్లాట్స్, బాష్లో అయితే ఇట్లా వస్తుంది. డిటర్జెంట్ వచ్చేసి ప్రతి సైకిల్తో వేసుకోవాలండి, కంపల్సరీగా వేసుకోవాలి. అదే ఫినిష్ ట్యాబ్లెట్ అయితే ఇంక ఈ హ్యాసిల్ ఏమి ఉండదు అనమాట, ఒక్క ట్యాబ్లెట్ పెడితే సరిపోతుంది. సో మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీరు ట్రై చేసి చూసుకోవాలి. ఎందుకంటే వైట్ స్టెయిన్స్ అనేవి పెద్ద ప్రాబ్లం అనమాట డిష్ వాషర్ తీసుకున్న వాళ్ళకి. ఇంకంతే, ఇట్లా మూసేసి ఆన్ చేసేసుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి. ఇంటెన్సివ్ కడాయి, ఎక్స్ప్రెస్, స్పార్కిల్, ఆటో, ఎకో, క్విక్, ప్రీ రిన్స్ ఇట్లా ఉంటాయి అనమాట. అలానే ఈ కింద ఇప్పుడు మనకి ఎలాంటి లైట్స్ రావట్లేదు, ఎందుకంటే మనం అన్ని ఫిల్ చేసాము. ఒకవేళ వాటర్ ఆగిపోయింది అనుకోండి మధ్యలో, చెక్ వాటర్ అనేసి ఇండికేటర్ వస్తుంది, లేదు సాల్ట్ అయిపోతే సాల్ట్ అనేసి ఇండికేటర్ వస్తుంది. దాన్ని బట్టి మనం వేసుకోవాలి. ఇంకా సేమ్ వాషింగ్ మిషన్ లాగే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. క్విక్లో 29 మినిట్స్ ఉంటుంది. సో హాఫ్ లోడ్ వేసుకున్నాం అనుకోండి, క్విక్ది పెట్టుకుంటాను నేను. ప్రీ రిన్స్ది అయితే నేను ఎప్పుడు అసలు వాడలేదు, క్విక్ వాడతాను లేదా ఈకో వాడతాను. ఇంకా ఇంటెన్సివ్ కడాయి కూడా బాగుంటుంది. ఇంటెన్సివ్ కడాయి అంటే బాగా జిడ్డుగా ఉన్నప్పుడు ఇంటెన్సివ్ కడాయి అనేది పెట్టుకుంటే 1.5 అవర్ ఉంటుంది ఆ సైకిల్, బాగా వేడి నీళ్ళు వస్తాయి అనమాట. అలానే డిలే స్టార్ట్ బటన్స్ కూడా ఉంటాయి, స్టార్ట్ ఆఫ్టర్ 1 or 2 hours అని. అవి అయితే అంతగా మనం వాడం కదా, ఎప్పుడు రెడీ ఉంటే అప్పుడు మనం వేసేస్తాము. సో ఇంకా నేనైతే ఇట్లనే వేసేస్తాను. ఎవ్రీడే ఈకో పెడతాను, హాఫ్ లోడ్ అయితేనేమో ఇంకా క్విక్ పెడతాను. బాగా జిడ్డుగా ఉంటే ఇంటెన్సివ్ కడాయి పెడతాను, దాంట్లో వేడి వాటర్ వస్తాయి అన్నమాట. సో మంచిగా వేడి నీళ్ళతో అయిపోతుంది. మధ్యలో కరెంట్ పోయినా కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది, సేమ్ లైక్ వాషింగ్ మిషన్. నెక్స్ట్ ఏంటంటే ఎలా లోడ్ చేయాలి. దీనికి లోడ్ చేయడానికి ఒక ప్రాపర్ పద్ధతి ఉంటుందండి. అది ఎలా లోడ్ చేయాలి అనేది నేను ఇప్పుడు లోడ్ చేసి చూపిస్తా. లెట్స్ గో. డిషెస్ ఏవైనా కానీ బోర్లించుకొని వేసుకోవాలండి. అండ్ మీరు ఈ కుక్కర్ ఉంటుంది కదా, కుక్కర్ మూత ఇవన్నీ కూడా వేసేయచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం లేదు. అయితే కుక్కర్ మూతలో రబ్బర్ ఉంటుంది కదా, అది ఒక్కోసారి వేసేస్తా, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ మీరు కావాలంటే తీసేసుకోండి, ఎందుకంటే హీట్ ఉంటుంది కదా, హీట్కి ఒక్కోసారి అది ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నాన్ స్టిక్ కూడా వేయకూడదు అంటారు, కానీ ఒక్కోసారి బాగా జిడ్డుగా ఉంటే నేను వేసేస్తాను. ఎలాంటి ఇష్యూ అయితే నాకు రాలేదు. అండ్ ఇంకా వుడెన్ అయితే వేయకూడదు, ఎందుకంటే వుడెన్ వేడికి పగిలిపోతాయి అన్నమాట. అవి ఈ వాటర్లో వేడికి పగిలిపోతాయి. అండ్ ఆల్సో డిటర్జెంట్ అనేవి పీల్చుకుంటాయి. ప్లాస్టిక్ హ్యాండిల్స్ ఉంటాయి కదా కుక్కర్కి, అట్లా ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఒక్కోసారి ఏంటంటే మనం కింద పెట్టిన తీసి పైన పెడుతుంటాము. ఇట్లా బేసిక్ ఏంటంటే బోర్లించుకొని దేనికి ఏది అడ్డం రాకుండా నీట్గా పెట్టేసుకుంటూ ఉండాలి. టీ గిన్నెలు అయితే ఒకసారి వాటర్తో కడిగేసి మెత్తగా అవ్వాలన్నమాట. అవి మరీ గట్టిగా అతుక్కొని ఉండొద్దు, మెత్తగా ఉంటే ఈజీగానే అయిపోతుంది. నాకైతే ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫినిష్ బాగా పనిచేసింది అనమాట. సో నా దగ్గర 2 ఉన్నాయి, నేను ఇంకా టైం బట్టే అది ఇది అట్లా వాడుతూ ఉంటాను. సో ఇట్లా సర్దుకోవచ్చండి. యాక్చువల్గా చాలా పడతాయి, నా దగ్గర ఆ రోజు డిషెస్ లేవు, కానీ చాలా గిన్నెలు మనం అడ్జస్ట్ చేసి పెట్టొచ్చు అనమాట. అడ్జస్ట్ చేస్తే బోల్డ్ అన్ని పడతాయి. అందుకే మేము 3 people అయినా సరే మాకు మొత్తం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని డిషెస్ కలిపి నైట్ పెట్టుకున్నామంటే సరిపోతుంది. మంచిగా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి అంతే. అల్యూమినియం గిన్నెలు అస్సలు పెట్టకూడదు. సింపుల్గా అన్నీ వేసేసి మనం ఒకటి సెలెక్ట్ చేసేసుకొని పెట్టేసుకోవడమే. ఇంకా అయిపోయిన తర్వాత ఒకసారి క్విక్గా చూపిస్తానండి. చాలా నీట్గా ఉంటాయి, అట్లే డ్రై అయిపోతాయి అనమాట. ఈవెన్ మీరు ఇమ్మీడియట్గా ఓపెన్ చేసి తీసుకున్నా డ్రైగానే ఉంటాయి అవి. మీరు డ్రై అవ్వడం కోసం ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు. ఒక్కసారి డిష్ వాషర్ ఆఫ్ అయిపోయింది అంటే సింపుల్గా మీరు తీసేయచ్చు, చాలా నీట్గా వస్తాయి. ఈ హైజీన్ వల్లే నేను కోవిడ్లో డిష్ వాషర్ తీసుకున్నాను. నేను లాస్ట్ 3 to 4 yearsలో టీ జల్లెడ అసలు కొనలేదండి, ఎందుకంటే ప్రతిసారి కూడా అది కొత్తగా అయ్యేస్తుంది అనమాట. అండ్ కప్స్ మీద కూడా టీ మరకలన్నీ చాలా బాగా పోతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఛాలెంజ్ అనమాట. ఏ మెటల్స్ మనం వేయొచ్చు, ఏవేవి వేయకూడదు. ఇది కూడా ఒక రకమైన ఛాలెంజే, కొద్దిగా ప్రాబ్లమాటికే మనకి. ఏంటి అంటే ఇప్పుడు స్టీల్ వేసేసుకోవచ్చు అండి మనం మంచిగా.
డౌట్ లేకుండా వేసుకోవచ్చు. స్టీల్ వేసుకోవచ్చు, గ్లాస్ వేసుకోవచ్చు, పింగాణి వేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర ప్లాస్టిక్ ఉన్నాయనుకోండి, టాప్ ర్యాక్లో వేయచ్చు. ఇందాక చూపించాను కదా, కింద ఒక ర్యాక్ ఉంటుంది, పైన ఒక ర్యాక్ ఉంటుంది. టాప్ ర్యాక్లో ప్లాస్టిక్ వేయచ్చు, నో ఇష్యూస్. కానీ ఎప్పుడైనా కానీ డిష్ వాషర్ ఉన్నట్లయితే మీరు హై గ్రేడ్ ప్లాస్టికే తీసుకోండి. బీపీఏ ఫ్రీ అండ్ డిష్ వాషర్ సేఫ్ ప్లాస్టిక్ దొరుకుతుంది. నేను అందుకే ఎక్కువ ఐకియాలోనే తీసుకుంటా. ఎందుకంటే ఐకియా లాంటి స్టోర్స్లో మనం ఏమైనా తీసుకున్నట్లయితే ప్లాస్టిక్ అయినా సరే మైక్రోవేవ్ సేఫ్ అండ్ డిష్ వాషర్ సేఫ్ ఉంటుంది. దాని వెనకాల కూడా మీరు ఏదైనా ఐకియాలో కొనేటప్పుడు చూడండి, ఏదైనా వెసల్ ఉందనుకోండి, ఎనీ వెసల్, దాని వెనకాల డిష్ వాషర్ బొమ్మ ఉంటుంది, మైక్రోవేవ్ బొమ్మ ఉంటుంది. సో అవి ఉన్నాయంటే మనం కళ్ళు మూసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటివన్నీ కూడా నేను టాప్ ర్యాక్లో వేస్తాను. నేను సంవత్సరాలు వాడతాను ప్లాస్టిక్వి. సో ఏం కావు. కానీ మరీ మనం చిన్న స్టోర్లోనో అలా తీసుకున్నాం అనుకోండి, చీప్ ప్లాస్టిక్, పల్చగా ఉండే ప్లాస్టిక్, అవి ఏమైతాయి అంటే ఆ వేడికి ఇట్లా కరిగిపోయి ముద్దలాగా అయిపోతాయి అనమాట. సో అస్సలు చీప్ గ్రేడ్ ప్లాస్టిక్ అనేది కొనొద్దు. మనీ వేస్ట్, ఇంకా మనం మళ్ళీ హ్యాండ్తో కడుక్కోవాల్సి వస్తుంది. సో దాని బదులు హై గ్రేడ్ ప్లాస్టికే తీసుకోవడం ఆటోమేటిక్గా స్టార్ట్ చేస్తారు మీరు డిష్ వాషర్ ఉంటే. సో ఇవి మనం సేఫ్గా వేసుకోవచ్చు. ఇంకా వేయకూడనివి ఏంటి అంటే అల్యూమినియం వేయలేము, కాపర్ వేయలేము, బ్రాస్ వేయలేము, అండ్ వుడెన్ వేయలేము, అలానే మట్టివి కూడా వేయలేము. సో మీకు అనిపించవచ్చు ఇంకేంటి సగం అంట్లు మనమే కడుక్కోవాలి కదా అనేసి. డెఫినెట్గా ఈ థాట్ మీకు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో ఎక్కువగా కాపర్ వెసల్స్ ఉన్నాయి, ఎక్కువగా బ్రాస్ ఉన్నాయి అంటే సగం మనమే కడుక్కోవాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్గా మన దగ్గర డిష్ వాషర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ ఎట్లయిపోతుంది అంటే మనం కొనడమే ఏవైతే డిష్ వాషర్ సేఫో అవే కొనడం స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేను ఎక్కువగా కాపర్ బ్రాస్ అవన్నీ చాలా తక్కువ వాడతాను. అంటే ఇప్పుడు నా దగ్గర మసాలా డబ్బా ఉంది, పోపుల డబ్బా ఉంది బ్రాస్ది, దాన్ని నేను డిష్ వాషర్లో వేయను. అది అకేషనల్గానే కాబట్టి తోమేది, ఎప్పుడో ఒకసారి పితంబరి వేసేసి నార్మల్గా మాన్యువల్గా చేసేస్తాం అనమాట. సో అట్లా మనం మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ప్లేట్లు అవన్నీ అయితే మన దగ్గర బ్రాస్ అవి ఉండవు కదా జనరల్గా, మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ దగ్గర. సో మనం మేనేజ్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు అల్యూమినియంవి వాడుతున్నారు అనుకోండి, అల్యూమినియం ఈజ్ నాట్ సేఫ్ ఫర్ హెల్త్. సో డిష్ వాషర్ మీరు తీసుకోవాలి అనుకుంటే డిస్కార్డ్ అల్యూమినియం. ఏవైతే డిష్ వాషర్ సేఫో స్లోగా అలాంటివే కొనడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు వచ్చే కుక్వేర్ కూడా, స్టీల్ కుక్వేర్ అయినా ఏదైనా కానీ 100% డిష్ వాషర్ సేఫే వస్తున్నాయి. బయట కూడా మార్కెట్ చేంజ్ అయింది. సో ఇప్పటి నుంచైనా అట్లీస్ట్ డిష్ వాషర్ సేఫ్వి తీసుకోండి. ఇంకొకటి నేను చాలామంది దగ్గర వినేది ఏంటంటే మేము డిష్ వాషర్ కొనము అంటారు. అట్లా ఉండొద్దు. మనం ఎప్పుడైనా మైండ్ ఓపెన్ పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన పేరెంట్స్కైనా ఇన్లాస్కైనా ఎవరికైనా కానీ ఇంకా అంతసేపు నించోని అంట్లు తోముకునే ఓపిక అనేది పోతుంది. ఒక స్టేజ్లో మనకైనా సరే డిష్ వాషర్ కావాలనిపించవచ్చు. సో కీప్ యువర్ మైండ్ ఓపెన్గా పెట్టుకొని దెన్ మనం ముందుకెళ్ళొచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది అనేసి. ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసండి నాకు అనిపిస్తుంది, ఇప్పుడు మేము ఫ్యామిలీ ఆఫ్ 3, నేను రోజుకి ఒక్కసారి డిష్ వాషర్ వేస్తాను. ఒక్కసారి వేస్తే మంత్లీ మీకు 400 to 500 కరెంట్ బిల్ ఎక్స్ట్రా వస్తుంది డిష్ వాషర్ వల్ల. పెద్ద ఫ్యామిలీ అనుకోండి 2 times వేసుకోవాల్సి రావచ్చు. అండ్ ఆల్సో వేసేటప్పుడు కూడా నీట్గా వేయాలన్నమాట, స్టాక్ చేసుకొని. ఒకదాని మీద ఒకటి వేసేస్తే సరిగ్గా అవ్వవు. మనం లోడ్ చేసుకునే దాన్ని బట్టి కూడా క్లీన్లీనెస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది కరెంట్ బిల్. సో ఓవరాల్గా మీరు డిష్ వాషర్ తీసుకుంటే మంత్లీ, ఇప్పుడు నేను ఇందాక డిటర్జెంట్స్ చూపించా కదా, అవి కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి అంటే మీకు ఇంచుమించుగా ఒక 600 to 700 ఎక్స్ట్రా ఖర్చు అనేది వస్తుంది అనమాట. సో మనం ఎలాగో హౌస్ హెల్ప్కి ఇస్తాము, అంట్లు తోమినందుకు 900 1000 పనికి 1000 అట్లా ఉంటుంది కదా. సో ఆ మనీ ఇందులో రావచ్చు. లేదా మనం హౌస్ హెల్ప్తో మాట్లాడుకోవచ్చు, ఆమె రిన్స్ చేసేలాగా మీరు డిష్ వాషర్లో పెట్టుకునేలాగా. నేనైతే అలానే చేస్తాను. నాకు ఎలాగో హౌస్ హెల్ప్ ఉంది ఇంట్లో పని చేయడానికి. నేను ఏం చేస్తాను అంటే చాలా తక్కువ అంట్లు ఉంటేనేమో తోమించేస్తాను, అండ్ చాలా ఎక్కువ ఉన్నాయి అంటేనేమో తనతో రిన్స్ చేయించేసి నేను డిష్ వాషర్లో వేసుకుంటా. హౌస్ హెల్ప్ రాలేదు అంటే నేను ఇంకా ముందు రోజునైతే డిష్ వాషర్లో వేసేసుకుంటాను. ఇంకోటి కూడా ఏంటంటే డిష్ వాషర్లో కొన్ని అంట్లు ఉంటే ఎట్లా అని కూడా అనుకుంటారు. హాఫ్ లోడ్ వేసుకోవచ్చు, ఫుల్ లోడ్ వేసుకోవచ్చు. సో అందులో ఆప్షన్ కూడా ఉంటుంది. హాఫ్ లోడ్ వేసేసి కొద్దిగా డిటర్జెంట్ వేసి
తక్కువ సైకిల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట, తక్కువ డ్యూరేషన్ సైకిల్ కూడా పెట్టుకోవచ్చు. సో చాలామందికి ఇట్లాంటి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. అందుకే నేను యాజ్ ఏ హౌస్ వైఫ్ నేను వాడి ఉన్నా కాబట్టి నేను క్లారిఫై చేస్తున్నా. కంపల్సరీ కొనాలి అనేది అయితే అస్సలు కాదండి, దెర్ ఇస్ నో కంపల్షన్. కానీ మైండ్ మాత్రం మనం ఓపెన్ పెట్టుకోవాలి, ఏదైనా కానీ ట్రై చేయడానికి ఓపెన్ పెట్టుకోవాలి. బికాజ్ వీ నెవర్ నో, ఎప్పుడైనా హెల్త్ బాగాలేకున్నా ఫ్యూచర్లో మనకి ఒక నిమిషం అట్లా అనిపించవచ్చు. సో కనెక్షన్స్ అనేవి ఇచ్చుకొని పెట్టుకోండి. మాది వచ్చేసి బాష్ డిష్ వాషర్. నేను తీసుకున్నప్పుడు 2021లో నాకు ఎంత అరౌండ్ 36,000 ఆర్ 40,000 పడిందండి. అందులో కూడా నాకు ఒక స్పెషల్ డిస్కౌంట్ వచ్చిందనమాట. ఏంటంటే ఇందులో స్టీల్ బాడీవి కూడా ఉంటాయి. నాది ఫైబర్ బాడీ అండ్ వైట్ కలర్ అనమాట. సో స్టీల్ బాడీ తీసుకుంటే కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ బాడీ వైట్ కలర్ తీసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది, కానీ మెయింటెనెన్స్ కష్టం, మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలని చెప్పారు. ఐ సైడ్ ఓకే, నాకు కాస్ట్ తక్కువదే కావాలి అనేసి నేను ఫైబర్ బాడీ వైట్ కలర్ తీసుకున్నాం. సో స్టీల్ బాడీది కూడా బాగుంటుంది. ఇట్స్ ఓన్లీ జస్ట్ బయట స్ట్రక్చర్ డిఫరెంట్ అంతే, లోపలైతే మొత్తం సేమ్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మొన్న ఊరికనే ఈ వీడియో చేసే ముందు ఐ వాజ్ రీసెర్చింగ్, ఇప్పుడు వచ్చేసి 47,000 అట్లా కనిపిస్తుంది. ఇన్ఫ్లేషన్ అనేది ఇట్లా పెరిగిపోతూనే ఉంది. సో మీరు తీసుకోవాలి అనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒకవేళ డిష్ వాషర్ తీసుకోవాలి అనుకుంటే షాప్కి వెళ్ళి మంచిగా 4-5 మోడల్స్ ఉంటాయి కదా, చూసి తీసుకోండి. నేను కూడా షాప్లోనే తీసుకున్నా, నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్లోనో క్రోమాలోనో తీసుకున్నా. సో అలా తీసుకుంటే ఏంటంటే మనకి ఒరిజినల్ మోడల్స్ అనేవి వస్తాయన్నమాట. మంచి మోడల్స్ రావాలి, పెద్ద అప్లయన్సెస్ తీసుకుంటున్నాము అంటే నేనైతే షాప్కి వెళ్ళి తీసుకోమని రికమెండ్ చేస్తాను. సో ఇది మా డిష్ వాషర్ గురించి. అండ్ వన్ మోర్ థింగ్, మా పేరెంట్స్కి కొనిస్తే వాళ్ళకి తెలియదేమో అని అనుకోకండి. పేరెంట్స్కి అయినా ఇన్లాస్కి అయినా అవసరం పడుతుంది అంటే కొనివ్వడమే బెటర్. ఎందుకంటే చాలా ఈజీ, పెద్దవాళ్ళు కూడా వేసుకోగలుగుతారు. బికాస్ మనము వాషింగ్ మిషన్ ఎట్లయితే వాడతామో డిష్ వాషర్ కూడా సేమ్ అంతే. మనకు ఒక సైకిల్ అనేది అలవాటు అయిపోద్ది అనమాట. ఊరికే అన్ని బటన్స్ నొక్కాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఒకటే సైకిల్ వేస్తాను రోజు. ఒకరోజు ఇంటెన్సివ్ కడాయి, ఇంకో రోజు ఎక్స్ప్రెస్ స్పార్కిల్, అట్లా వేయను నేను. ఒకటే ఎకానమీ మోడ్ ఉంటుంది, అదే మోడ్లో వేసేస్తాను. వాషింగ్ మిషన్ కూడా అంతే, ఒకటే మోడ్ ఉంటుంది రెగ్యులర్, అదే దాంట్లో వేసేస్తాను అనమాట. సో మన ఫ్యామిలీ అంటే మనకు తెలుసు కదా ఎన్ని అంట్లు ఉన్నాయి, ఏది మనకి వర్కౌట్ అవుతుందో తెలుసు కాబట్టి అదే మోడ్ మనం రోజు వాడతాము. సో ఏ ఏజ్ వాళ్ళైనా సరే దీన్ని ఈజీగా వేసేసుకోవచ్చు. సో మీ ఇంట్లో కూడా అట్లా ఉండేలాగా ముందే పెట్టుకోండి. ఇది నా డిష్ వాషర్ గురించి. నేను ఇంకేమన్నా పాయింట్స్ మిస్ చేసినట్లయితే మీరు అడగొచ్చు. నేను ఇదే వీడియో జిందగీ అన్లిమిటెడ్ ఛానల్లో ఐ థింక్ 4 years బ్యాక్ ఆర్ 5 years బ్యాక్ నేను కొన్న టైంలో చేశాను. అప్పుడు చాలా పాయింట్స్ మిస్ చేశాను. సో ఈసారి చాలా నోట్ చేసుకొని ఏది మిస్ అవ్వకుండా చేద్దామని చేస్తున్నా. స్టిల్ నేనేమన్నా పాయింట్స్ మిస్ చేశాను అనుకుంటే మీరు కామెంట్స్లో పెట్టండి, నేను డెఫినెట్గా కామెంట్స్లోనే మీకు రిప్లై ఇచ్చేస్తాను. లేటెస్ట్ బ్రాండ్, ఇప్పుడు లేటెస్ట్ బాష్లో లేటెస్ట్ మోడల్ వచ్చేసి నేను లింక్ ఇస్తాను మీకు, కింద 2-3 మంచివి చూసి లింక్ ఇస్తాను. ఊరికే ఒకసారి చూసుకోండి. బయట కొనడానికి వెళ్ళే ముందు అట్లీస్ట్ మీకు కొద్దిగానే తెలిసి ఉండాలి. మంచి చదువుకొని ఏది ఎంత ఉంది, ఏది బాగుంది, ఇవన్నీ ఆలోచించుకొని దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. ఆర్ మీరు ఇప్పుడే కొనొద్దు అనుకున్నా దట్స్ ఫైన్. జస్ట్ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేశాను. ఓకే అండి, మళ్ళీ నేను నెక్స్ట్ వచ్చేసి మీల్ ప్రెప్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. స్టే ట్యూన్ ఫర్ దట్ వీడియో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్స్ చాలా తక్కువ వస్తున్నాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇచ్చి హైప్ కూడా చేయండి. ఓకే, మరి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.